హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి. ఎవ్వరు ఏమన్నా నేను వెళ్తాను, ఎవరు ఏమన్నా నేను వస్తాను, ఎవరు ఏమన్నా నేను తింటాను, ఎవరు ఏమన్నా నేను నేర్చుకుంటాను, ఎవరు ఏమన్నా నేను తాగుతాను, నేను మానను, అట్లా అంటాను కదా. మన స్ట్రక్చర్ ఎలా ఫామ్ ఉంటుందంటే చూడండి, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమన్నా నేను, ఎవరు ఏమన్నా నేను, ఎవరు ఏమన్నా నేను, ఇది అనేది సేమ్. మనకు స్ట్రక్చర్ ఏ విధంగా వస్తుందంటే చూడండి, say what anyone, say what anyone will. భవిష్యత్తులో చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు వస్తుంది. స్ట్రక్చర్ ఏమొస్తుంది చూడండి, సే వాట్ ఎనీవన్ విల్ ప్లస్ నెక్స్ట్ సెంటెన్సెస్ రాసుకోవాలి. సే వాట్ ఎనీవన్ విల్, సే వాట్ ఎనీవన్ విల్. ఏమంటున్నా, ఎవరు ఏమన్నా నేను వెళ్తాను, ఎవరు ఏమన్నా నేను వెళ్తాను, ఎవరు ఏమన్నా నేను వెళ్తాను అంటే ఏం చూడండి, సే వాట్ ఎనీవన్, సే వాట్ ఎనీవన్ విల్, ఐ విల్ గో, ఐ విల్ గో. ఎవరు ఏమన్నా నేను వెళ్తాను. సే వాట్ ఎనీవన్ విల్, ఐ హ్యావ్ విల్ గో, ఐ హ్యావ్ విల్ గో. ఎవరు ఏమన్నా నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను, అట్లా. నెక్స్ట్, ఎవరు ఏమన్నా నేను వస్తాను, ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నేను వస్తాను, వచ్చి తీరుతాను అంటాం కదా, అట్లా. దాని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, సే వాట్ ఎనీవన్ విల్, ఎనీవన్ విల్, ఐ విల్ కమ్, ఐ విల్ కమ్. ఎవరు ఏమనుకున్నా నేను వస్తాను, వచ్చి తీరుతాను అంటాం కదా, అట్లా. నెక్స్ట్ చూడండి, ఎవరు ఏమన్నా నేను తింటాను, ఎవరు ఏమనుకున్నా నేను తింటాను, నాకు సిగ్గు చేరం అలాంటి ఏం లేదు, నేను ఎవరు ఏమనుకున్నా నేను తింటానని కొంతమంది అంటారు కదా, లిటిల్ బిట్ అట్లా. అట్లా ఏమంటున్నా, ఎవరు ఏమన్నా నేను తింటాను. దాని ఇంగ్లీష్లో ఏమంటున్నావు, సే వాట్ ఎనీవన్ విల్, ఐ విల్ ఈట్. ఎవరు ఏమన్నా నేను తింటాను, నేను తగ్గను, నేను తగ్గేదేలా అంటాం కదా, నేను తినే ఉంటాను, తింటాను ఖచ్చితంగా అంటే అట్లా. నెక్స్ట్, ఎవరు ఏమన్నా నేను నేర్చుకుంటాను, నాకు ఎవరు ఏమన్నా నేను నేర్చుకుంటాను, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నాకు ఎవరితో సంబంధం లేదు, నేను నేర్చుకుంటాను. ఎవరు ఏమన్నా అనుకొని నేను నేర్చుకుంటాను, నేర్చుకొని తీరుతాను, మాట్లాడతాను అంటాం కదా, అట్లా. సే వాట్ ఎనీవన్, ఐ విల్ లెర్న్. ఓన్లీ ఎవరేమన్నా నేర్చుకుంటాను. ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటే ఇంగ్లీష్ అనే యాడ్ చేసుకోండి, ఇంగ్లీష్. ఇట్లా మన సెంటెన్సెస్ అనేది ఎంతైనా ప్రొలాంగ్ చేసుకోవచ్చు, ఇంతే రాయాలని ఏముండదు. ఆ సెంటెన్స్ని బట్టి మనం చాలా చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా లెంతీగా కూడా తీసుకెళ్ళొచ్చు. ఎవరు ఏమైనా నేను బిర్యానీ తింటాను, ఎవరు ఏమన్నా నేను విజయవాడ వస్తాను, ఎవరు ఏమన్నా నేను తిరుపతి వెళ్తాను, అట్లా. ఇక్కడ విల్ గో టు తిరుపతి, ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే గో టు తిరుపతి, అట్లా. కమ్ టు విజయవాడ, వైజాగ్, అట్లా. మనం ఇంకా చాలా, ఈట్ టు బిర్యానీ, ఇంకా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటెన్స్ ఇదని కాదు, ఎవరు ఏమన్నా నేను బిర్యానీ తింటాను, ఐ సే ఐ వాట్ ఎనీవన్ విల్, ఐ విల్ ఈట్ బిర్యానీ, అట్లా. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, జస్ట్ నేను వెర్బ్ తోటే చెప్తున్నా, వెర్బ్ తర్వాత ఇంకా ఏ పదాన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవరు ఏమన్నా నేను తాగుతాను అంటే కాఫీ టీ తాగుతాను అంటాం కదా, అట్లా. వేరే కాదు, సే వాట్ ఎనీవన్ ఐ విల్, తాగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, డ్రింక్. ఎవరు ఏమన్నా నేను తాగుతాను, ఎవరు ఏమన్నా నేను తాగుతాను. నెక్స్ట్, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, అవసరం లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అట్లా అంటాం కదా. సే వాట్ ఎనీవన్ ఐ డోంట్ కేర్, ఇక్కడ చేంజ్ అయ్యింది చూడండి, ఐ డోంట్ కేర్, నేను
ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. వంద గురించి నాకు సంబంధం లేదు, నేను వస్తాను, వచ్చి తీరుతాను. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఎవరు ఏమన్నా నేను బెదిరించి, ఎవరు ఏమన్నా నేను బెదరను అంటే దాన్ని ఏమంటాం? సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ ఫియర్. ఫియర్ అంటే నేను ఎవరికి భయపడను అట్లా. నెక్స్ట్ చూడండి, ఎవరు ఏమన్నా నేను తీసుకుంటాను. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ లో చెప్తాను. ఎవరు ఏమన్నా నేను తీసుకుంటాను, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఎవరు ఏమన్నా నేను ప్రేమిస్తాను. సే వాట్ ఎనీవన్ విల్, ఐ విల్ లవ్. ఐ విల్ లవ్. ఎవరు ఏమన్నా నేను ప్రేమిస్తాను, నేను తగ్గను అంటాం కదా అట్లా. నెక్స్ట్ చూడండి, ఎవరు ఏమన్నా నేను పట్టుకుంటాను. ఆ దొంగ దొరికి పారిపోయిండు, వాడు ఎట్లన్నా చేసి ఇలా నైట్ వచ్చేస్తాడు అనుకో, ఎట్లా చేసి అయినా ఎవరు ఏమన్నా అనుకుని కానీ నేను పట్టుకుంటా ఖచ్చితంగా అంటాను, చూసారా అట్లా. దాని ఇంగ్లీష్ ఏమంటున్నావు? సే వాట్ ఎనీ వన్ విల్, ఐ విల్ క్యాచ్. క్యాచ్ అంటే పట్టుకోవడం. మీకు అర్థమైందా? సింపుల్ గా చూడండి, జస్ట్ లాస్ట్ మాత్రం ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ విల్ వర్క్ సేమ్ ఉంటుంది. లాస్ట్ వెర్బ్ మాత్రమే చేంజ్. మన వీడియోస్ అన్ని చూడండి, జస్ట్ వెర్బ్ చేంజ్ అయితేనే సెంటెన్స్ మారుతున్నాయి. జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే మనం గుర్తు పెట్టుకోవాల్సింది. జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే గుర్తు పెట్టుకుంటే సరిపోదు. స్ట్రక్చర్ నుంచే మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఎవరు ఏమన్నా నేను చెప్తాను. ఇక చెప్తాను, నిజం చెప్తాను. ఈరోజు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నిజం చెప్తాను, దీనివల్ల ఏమన్నా జరగని అంటాం కదా అట్లా. దాన్ని ఇంగ్లీష్ ఏమంటున్నాం? సే వాట్ ఎనీ వన్ విల్, ఐ విల్. చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? టెల్. చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? టెల్. నేను చెప్తాను. ఎవరు ఏమన్నా నేను చెప్తాను. చెప్పాను అంటేనేమో టోల్డ్ వస్తుంది. మనం జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో జస్ట్ సెంటెన్స్ మాత్రమే మార్చేస్తున్నాం, వేరే ఏమీ మార్చట్లేదు. ఇట్లా సింపుల్ వేరే మనకు ఇంగ్లీష్ అనేది ఫామ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నేను వెళ్తాను అంటే గో, వస్తాను కమ్, నేను తింటాను ఈట్, అట్లా నేర్చుకుంటాను లెర్న్, తాగుతాను డ్రింక్, పట్టించుకోనంటే డోంట్ కేర్, తీసుకుంటాను. దీన్ని ఏమంటారు మీరే కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్తా చూడండి. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ విల్ టేక్. నేను తీసుకుంటాను. టేక్, జస్ట్ టేక్, తీసుకుంటా అంటే టేక్ అట్లా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.